నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంతవరకు సహోదరుడు చక్కని మాటల చేత ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రం. బిడ్డని ఇంకా బలంగా వాడుకోండి. కొద్ది మాటలు ధ్యానిస్తుండగా నీ శిలువ సాటు నన్ను మరుగుపరుచుకోమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ ప్రభా అయ్యా వినగల చెవులు, గ్రహించే మనసును, అయ్యా వాక్యాన్ని సాధన ఎంత మాత్రం దొంగలించకుండా మీ గొప్పలో ప్రభా ప్రతి మాటను ప్రభా శ్రద్ధగా ధ్యానించుకుని నెమరేసుకునే భాగ్యం అందరికీ దయచింది. పరలోక మన్నత మమ్మల్ని తృప్తిపరచుమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున చిన్న ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికి పేజీలా అందరికీ వందనాలు. దేవుడి మీద అందరికి దీవించును గాక. దేవుని బిడ్డారా, కొద్దిసేపు దేవుని మాటలు మనకు జుంటి తేనె దారుల కన్నా మధురమైనది. ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు దావీదంటాడు, కొవ్వు మీదటు నాకు వాక్యం చదువుతూ ఉంటున్నట ఇలా ఉందట, కొవ్వు మీదడు నాకు దొరికినట్టుంది అని భక్తులు చెప్తాడు. దేవుని బిడ్డారా, వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, వాక్యం మనల్ని బిడ్డారా ఇలా జీవించాలో ఈ లోకములో నేర్పిస్తుంది. హల్లెలూయా. దీనిలో వాక్యం మనకు చాలా ఇంపార్టెంట్. దేని బిడ్డారా, వాక్యం ఎప్పుడైనా కానీ వాక్యం మనల్ని మరణ పడకల నుంచి లేపుతుంది. హల్లెలూయా. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మది కలుగజేసింది. దేని బిడ్డలారా, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని నానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తే, భక్తుల్లో ఒకసారి మనం బైబిల్లో చూస్తే, భక్తులు వారి జీవితంలో అవమానాలు, కష్టాలు, నిందలు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు వారు ఏం చేసిరంటే, ఆ రోజుల్లో దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు కారణం ఏంది అని దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతూ వచ్చేవారు. అప్పుడు దేవుని యొక్క పాద సన్నిధిలో వచ్చి అడిగినప్పుడు దేవుడు వారికి వాళ్ళకి ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యకు పరిష్కారము చూపేవాడు. ఈ సమస్య ఎందుకు వచ్చిందని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు దానికి వారితో మాట్లాడేవాడు, జవాబు ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం ఆదికాండము చదువుకుందాం. ఆదికాండంలో ఇక్కడ మనము చూస్తే రిబ్కా గురించి మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 25 అధ్యాయము 21 వచనం. అందరు బైబిల్ తీయండి. ఆదికాండము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినేను. అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇస్సాకు భార్య గొడ్రాలట. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. చూడండి, మనం చాలాసార్లు మనకు పిల్లలు కలిగిన కలుపు మనం అక్కడ హాస్పిటల్కి పోతే అక్కడికి పోతే బాగైతే మనం చాలామంది చెప్తూ ఉంటాం కదా, చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేద్దాం. దేవుడు నాకు పిల్లలు ఇస్తారని చాలాసార్లు తక్కువ ఆలోచిస్తారు. అన్న కూడా మనం చూస్తే చాలాసార్లు మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది, దేవా నాకు ఒక కుమారుడి అడుగుతూ వచ్చింది. చాలా సంవత్సరాలుగా మందిరానికి, ప్రతి సంవత్సరం మందిరానికి వచ్చి అడుగుతూ వెళ్ళిపోవడు. దేవుడు మరి అన్న నాకు ఒక కుమారుడు ఎందుకు? ఆమెకు ఆ ఒక నింద, గొడ్రాలుతనం అనే ఒక నింద, ఆ నింద పోవాలంటే ఆమెను చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఆ నింద పోవాలంటే ఆమెకి ఏం కావాలి? కుమారుడు కావాలి. కాబట్టి ఆమె ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వస్తుంది. ఏమడుగుతుంది? యేసయ్యా నాకు ఒక కుమారుని ఇయ్యని అడుగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు అదే అడుగుతుంది. కానీ
చివరిసారిగా మళ్ళీ సంవత్సరం వచ్చింది. అప్పుడు అక్కడ మందిరంలో చూసేవారికల్లా ఏలి ఇద్దరు కుమారులు అక్కడ వచ్చిన స్త్రీలను పాడు చేస్తూ వారితో తప్పుడు మార్గంలో జీవిస్తూ వారు వచ్చిన ఒక దేవుని యొక్క మందిరంలో వచ్చిన స్త్రీలను అక్కడ చూస్తే మనకు వారిని పాడు చేసినట. అయితే ఆ మందిరంలో దినదినము సంవత్సరం మందిరం ఒకప్పుడు కిక్కిరిల్లిపోతున్నాడట. అలాంటి మందిరంలో తగ్గుతూ వచ్చిండు. అక్కడ చూస్తే ఏలి ఏమో వృద్ధుడైపోతున్నాడు, ఏలి కుమారులు ఇద్దరేమో దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య చేసేవారు లేరు. అప్పుడు అన్న ఆ పరిస్థితులన్నీ గమనించి అన్నయ్య ఏమని ప్రార్థిస్తే, యేసయ్య నాకు ఒక కుమారుడు ఇస్తే నీకు ఇచ్చేస్తానని చెప్పి గట్టి సపరేట్ కొడదామా. ప్రతి సంవత్సరం ఏమడిగింది, నాకు ఒక కుమారుడు ఏమని అడిగింది. కానీ అక్కడ పరిస్థితులన్నీ గమనించినప్పుడు అన్న ఏమని ప్రార్థించింది తెలుసా, యేసయ్య దేవా యెహోవా నాకొక కుమారుడి అయ్యా నీకు సమర్పించుకుంటా. దేవుడు ఏమన్నాడు అప్పుడు, ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. అక్కడ పరిచర్య చేసేవాళ్ళు కావాలి. అందుగురించే దేవుడు కొద్ది రోజులు ప్రతి బైబిల్ చాలామంది గొడ్రాలుగా ఉన్నారు, కానీ వాళ్ళకు కొద్ది సమయం పట్టింది. ఆ సమయం వరకు వాళ్ళు వెయిట్ చేసిర్రు. దేవుడు వారి ప్రతి గర్భాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఒక లిస్ట్ ఉంది పెద్దది బైబిల్లో, ఆదికాండం మొదలుకొని చూస్తే కొత్త నిబంధన దాకా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు గొడ్రాలని. దేవుని బిడ్డ ప్రతి ఒక్క గర్భము దేవుడు తెలిసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకు చూడండి, ఇస్సాకు భార్య గొడ్రాలు, అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొన్నాడట. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిండు. ఎప్పుడైతే ప్రార్థన చేసిండో యెహోవా అతని ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. యెహోవా అతడి ప్రార్థన విన్నాడు, వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. గట్టిగా చప్పట్లు కొడదామా. చూడండి, మన దేవుని సన్నిధికి వచ్చి మన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే ఇస్సాకు వచ్చి ఆమె విషయమై ప్రార్థన చేసిందో ఆ దేవుడు ఆ ఇస్సాకు చేసిన ప్రార్థన ఆలకించి రిబ్కా యొక్క గర్భాన్ని తెరిచిండు. హల్లెలూయా. చూడండి 22వ వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట మంచిది, నేను బ్రతుకుట ఎందుకని అది అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇస్సాకు భార్య గర్భము ధరించింది. రోజులు గడుతున్నాయి. ఒకరోజు సడన్గా ఒక నొప్పి వచ్చేసింది కడుపులో. హల్లెలూయా. సడన్గా ఇస్సాకు యొక్క భార్యకు గర్భంలో ఒక నొప్పి వచ్చింది, భయంకరమైన నొప్పి. ఆ నొప్పి తట్టుకోలేక ఆ నొప్పి భయంకరమైన నొప్పి ఎప్పుడైతే ఆ రిబ్కు వచ్చిందో ఇప్పుడు ఆమె ఏమి చేయాలో అర్థం అయితలేదు. ఇలాగైతే ఇక్కడ చూడండి, ఇలాగైతే చూడండి అక్కడ అదే ఇలాగైతే ఈ విషయమై అక్కడ మనం చూడండి, ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. చూడండి దేవుని బిడ్డలారా, ఆమె చూడండి, ఆమె 22వ వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. ఏ విషయమై? తనకు కడుపులో నొప్పి, భయంకరమైన నొప్పి వస్తుంది. ఒకరోజు రాత్రి వచ్చి భయంకరమైన నొప్పి వస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ నొప్పి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదా? కడుపులో ఇంత భయంకరమైన నొప్పి వస్తుంది. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు, ఇంకా నేను చచ్చిపోతా, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని దేవుని దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. అయ్యా యేసయ్యా, అయ్యా ఎందుకయ్యా ఈ నొప్పి, ఎందుకు ఈ యొక్క నొప్పి నాకు వస్తుంది ప్రభువా అని దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆ రోజుల్లో ప్రార్థన చేస్తే
జవాబు పొందుకున్నంత వరకు ప్రార్థన మీదకి వెళ్ళి లేచేవారు గారు. మన ప్రార్థనలు ఎట్లుంటాయి? కొద్దిగా చెప్పి సోతర చెప్పి మోకాళ్ళతో కళ్ళు తెరిచి సుత్తి మళ్ళీ వాళ్ళ భక్తులు ప్రార్థన ఎట్లా అంటే, ప్రార్థనకు వాళ్ళు మోకరించిరా, దేవుడు వచ్చేదాకా వాళ్ళు లేచేవారు కాదు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మనకు చాలా డిఫరెంట్ అండి. యాకోబు కూడా రాత్రి అంతా ప్రార్థన చేసింది, దేవుణ్ణి దీవించేదాకా వదిలిపెట్టలే. యెహోషువ, మీకు తెలుసా యెహోషువ ఉదయం మొదలుకొని తన బట్టలు చింపుకొని ధూళి పోసుకొని మూల పక్క నమస్కారం చేసుకుంటూ కన్నీళ్లతో ఉదయం మొదలుకు సాయంకాలం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సాయంకాలం జవాబు వచ్చింది. సాయంకాలం దాకా ప్రార్థన. ఇలాగ చూస్తే చాలా భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రార్థనకి ఎప్పుడైతే వెళ్ళిందో జవాబు దేవుడు వచ్చి ఎందుకు ఆ సమస్య వచ్చిందో చెప్పేంత వరకు ప్రార్థన మీదకి వెళ్ళి లేచేవారు కాదు. దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళు లేచి పోయేవారు. ఎప్పుడైతే రిబ్బుక ప్రార్థన చేస్తుంది రాత్రి కాల సమయంలో కన్నీళ్లతో, ప్రభువా దేవా ఈ నొప్పి వల్ల నేను చనిపోతానేమో అని ఒక భయం పుట్టుకొచ్చింది ఆమెకు. దేవా ఈ నొప్పి ఎందుకు వస్తుందయ్యా అడుగుతూనే ఉంది దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా, అడుగుతా, కన్నీళ్ళు గారుతా అడుగుతా ఉన్నది. ఆ నొప్పికి తట్టుకోలేని నొప్పి. ఆ భర్త కూడా చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ఆ నొప్పి తట్టుకోలేక భయంకరమైన దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి, దేవా ఎందుకు వచ్చింది ప్రభువా, ఎందుకు వచ్చింది నొప్పి అని దేవుని పాద సన్నిధిలో ఎప్పుడైతే మొరపెట్టుతుందో దేవుడు దిగి వచ్చిండండి. హల్లెలూయా, గట్టి చెప్పండి కూడదమ్మా. చూడండి, బైబిల్లో చాలాసార్లు భక్తులు ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి లేకుంటే దేవదూతలు వచ్చి వారికి జవాబు ఇచ్చేవారు. దేవుడు అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు ఆమె ప్రార్థన వెంటనే వచ్చేసిండు అక్కడికి. హల్లెలూయా, చూడు కింద. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భంలో గలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యక్షంగా వచ్చును. మంచిది. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. చూడండి దేవునికి ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో చూడండి, దేవుడు చెప్తుంది ఏంటంటే, రెండు జనములు నీ గర్భములో కలరు, రెండు జన సమూహములు నీ జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. చూడండి, అంటే దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే రెబ్బుగా ప్రార్థన చేసిందో దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా నీకు ఆ నొప్పి ఎందుకు వచ్చిందని తెలుసా? ఆ నొప్పి నీ కడుపులో ఎందుకు వచ్చిందని నీకు తెలుసా? తెలియదు ప్రభు, అందుకొచ్చి అడిగినందుకు వచ్చాను కదా. ఈ నొప్పి ఎందుకు వచ్చిందో తెలియగానే ప్రభు నీ దగ్గరికి వచ్చాను అని దేవుడు అంటుండే. ఎందుకు వచ్చిందమ్మా నీకు నొప్పి, నీకు తెలుసా? తెలియదు ప్రభు, అందుగురించే వచ్చాను కదా. అలా అన్నప్పుడు రిబుకా, నీ కడుపులో ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారు. హల్లెలూయా, నీ యొక్క గర్భంలో ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే కడుపులో తన్నుకుంటున్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. వాళ్ళు కడుపులో పెనుగులాడినని ఉంటుంది వాక్యం. కడుపులో వాళ్ళు ఏం చేస్తారట, లోపల పెనుగులాడుతున్నారట. మసులుతారు కదా, మసిలినప్పుడు మనకు నొప్పి వేస్తూ ఉంటుంది. చాలాసార్లు మీకు బాగా ఇది తెలిసి ఉంటుంది. 7 నెలలు 8 నెలలు అయినప్పుడు అప్పుడు మసులుతూ ఉంటారు. 6 నెలల కాడికి వెళ్తే హల్లెలూయా, మసులుతూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు కొద్దిగా మనకు నొప్పి వస్తారట. అలాగా ఇద్దరు ఉండుటకు ఆ నొప్పి వచ్చేసింది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ యొక్క కడుపులో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారమ్మా అని ఎప్పుడైతే దేవుడు రిబికతో చెప్పిందో, రిబిక ఇప్పుడు సంతోషం పుట్టుకొచ్చింది. ఓహో, అందుకు వచ్చిందా ఈ నొప్పి, ఫోన్లే అత్తరా అని దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషం. ఇప్పుడు ఒక తల్లికి నొప్పి ఎందుకు వచ్చిందో, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో దేవుడు చెప్పినప్పుడు, ఓహో నా కడుపులో ఇద్దరు కౌల పిల్లలు ఉండరు, అందుకు నొప్పి వచ్చిందా.
అని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడిండు. సంతోషంతో ఆ ప్రార్థన మీకు లేచి తన పడక మీద ఆ రోజు నుంచి ఇంకా ఆ కడుపులో ఎంత నొప్పి వచ్చినా కానీ ఆ నొప్పి గురించి ఏది కూడా చింతించకుండా సంతోషంతో దేవుని యొక్క స్తుతించింది, ఆరాధించి సంతోషంతో జీవించింది. హల్లెలూయా. ఆమె ప్రసవించే వరకు సంతోషంతో ఆ నొప్పి ఎంత వచ్చినా కానీ, ఎందుకంటే నా కడుపులో దేవుడు చెప్పింది కాబట్టి, నా కడుపులో 2 కవల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ మసిలినప్పుడు నాకు నొప్పి వస్తుంది కాబట్టి సంతోషంతో ఉన్న దేవుని బిడ్డారా. చూడండి, మన ప్రార్థనకు వచ్చిన ఒక విషయము, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి రిబికా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక విషయము తెలియబడ్డది. తన ప్రాబ్లం ఏందో దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించి ఇర్మియా 33:3 వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం. అక్కడ అందుగురించి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చదవండి ఒకరు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను గట్టి చప్పటి కూడా నీకు తెలియజేస్తును. హల్లెలూయా. నాకు మొరపెట్టును నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తును. దేవుని బిడ్డలారా, మనం మొరపెడితే నువ్వు మొరపెట్టు నీకు ఉత్తరం. మనము దేవుని యొక్క మన యొక్క సమస్య, ఏ సమస్యలు అయితే మనము వెంటాడుతున్నాయో, ఏ యొక్క పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తున్నామో ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు ఇక ఈ సమస్యల చేత ఇంకా నేను బ్రతుకుట ఎందుకు, ఇంకా చనిపోతేనే బాగుంటుందని చాలామంది ఇలాగ మనం అనుకుంటా ఉంటాం. కానీ నీ సమస్య దేవుని యొక్క సన్నిధికి తీసుకురావాలి నువ్వు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, నీ ఏ సమస్య అయితే నీ జీవితంలో నీ కుటుంబంలో నిన్ను ఎంటాడుతుందో ఆ సమస్యను నువ్వు ఎక్కడ తీసుకురావాలి తెలుసా? దేవుని యొక్క పాదాల దగ్గర తీసుకురావాలి. అయ్యా, ఈ యొక్క సమస్య నుంచి, ఈ సమస్య నాకు జీవితంలో ఎందుకు వచ్చింది ప్రభా, ఈ సమస్యలు అనేక సమస్యలు, అనేక రోగములు, అనేక నా తండ్రి నా జీవితంలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఈ యొక్క శ్రమల చేత, ఈ యొక్క రోగం చేత, ఈ బాధ చేత నేను నలిగిపోతున్నాను ప్రభా. ఈ యొక్క సమస్యలు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి ప్రభా అని దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి చెప్పేది మనం మొరపెడతామో, అడుగుచ్చామో, దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ సమస్యలు ఎందుకు వచ్చిందో దానికి ఒక కారణం చెప్తాడు. హల్లెలూయా. ఆ కారణం చెప్తాడండి దేవుని యొక్క. అందుగురించి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాడు. అందుగురించి రెబెకా మొరపెట్టింది, దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చింది, దేవుడు ఉత్తరం ఇచ్చేసింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున పెడతాం. హల్లెలూయా. గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని మనకు తెలియని విషయాలు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే ప్రార్థన ఉన్నప్పుడు మనకు తెలియని గొప్ప సంగతులు దేవుడు బయలుపడతాడండి. హల్లెలూయా. గూఢమైన సంగతులట. మనం ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి మన సమస్యలు చెప్పుకుంటూ, మన బాధను చెప్పుకుంటామో, మనము దేవుడు మన ఆ సమస్యకు కారణము, ఈ సమస్య ఎందుకు వచ్చిందో కొన్ని సంగతులు, మనకు తెలియని కొన్ని సంగతులను దేవుడు చెప్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, రెబెకా అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు ఉత్తరం ఇచ్చిన. మన ప్రతి ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.